నేను ఒక మాట చెబుతాను, గమనించండి. పాత నిబంధనలో ఉన్న చాలామంది దేవుని ప్రజలు దేవుని కృపను అనుభవించారు. అయితే నూతన నిబంధన సంఘ వారసులమైన మనము ఆయన కృపను మరింత ఎక్కువగా అనుభవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకోసం అంటే వారు యేసుక్రీస్తు ప్రభువుని ముందుకు చూశారు. మనమైతే ప్రభువు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకోవడానికి, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని, మరణాన్ని చేయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభువుని ఆరాధించే కృపలను దేవుడు మనల్ని నడిపించాడు. మనకు దేవుడిచ్చిన ధైర్యం ఎంత గొప్పది అంటే, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నాకున్నాడు. ఆయన కృప ప్రతి సందర్భంలో మనకు బహిర్గతమైంది. లేఖనాలు పరిశీలన చేస్తుంటే ఎన్నో చోట్ల దేవుని తన కృపను ఏ విధంగా మనమే చూపించారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, కృప ద్వారా మాత్రమే సమస్తం సాధ్యం. కృపను అర్థం చేసుకుని ఆయన కృపలో వర్ధిలినప్పుడు ఇంకా ఇంకా శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకుంటాం. అంత మాత్రం కాకుండా దేవుడు నిబంధన ఆయన స్థిరపరిచే దేవుడు. యేసు ప్రభువారి శిలువలో మనందరి కోసం క్రొత్త నిబంధన చేశారు. తన రక్తంతో క్రొత్త నిబంధన చేశాడు. ఈ నిబంధన ఎలాంటిదంటే శాశ్వత నిబంధన, ఎన్నడూ కొట్టివేయబడిన నిబంధన. ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ జీసస్ ఎస్టాబ్లిష్డ్ విత్ us ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. కలువరి శిలువలో యేసు ప్రభు చేసిన నిబంధన చాలా గొప్పది. అది ఎన్నడూ తీసివేయబడదు, కొట్టివేయబడదు. అలాంటి నిబంధనకు వారసులుగా మనం చేసినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. ఈ రోజంతలో కావాల్సిన కృప మీకు సమృద్ధిగా దయచేయను గాక.